మూడు టీ20ల సిరీస్లో భాగంగా నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో భారత్ మహిళా జట్టు విజయం సాధించింది. 142 పరుగుల లక్ష్యాన్ని 9 వికెట్ల తేడాతో ఛేదించింది. మరో 14 బంతులు మిగిలి ఉండగానే తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఓపెనర్ స్మృతి మందాన 54 పరుగులు, 52 బంతుల్లో 7 ఫోర్లు, శెఫాలి వర్మ 64, 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధశతకాలతో చెలరేగిపోయారు. టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ప్రారంభం నుంచి కట్టుదిట్టమైన బంతులు విసురుతూ సకాలంలో వికెట్లను రాబట్టుకున్నారు. ఆసీస్ జట్టులో లిచ్ సీల్డ్ 49 పరుగులు, ఎల్ఎస్ పెర్రీ 37 మినహా మిగిలిన వాళ్ళంతా పెద్దగా రాణించలేదు. ఓపెనర్లు హీలీ 8, మూనే 17 స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. కేవలం 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడిన జట్టును పెర్రీ, లిచ్ఫీల్డ్ ఆదుకున్నారు. దీంతో ఆసీస్ ఓ మోస్తారు స్కోర్ చేసింది. వాళ్ళిద్దరూ అవుట్ అయిన తర్వాత క్రీజులో ఎవరూ నిలదొక్కులేకపోవడంతో 19.2 ఓవర్లో 141 పరుగులకు ఆసీస్ ఆలౌట్ అయింది. భారత్ బౌలర్లో సాధు 4 వికెట్లు తీయగా శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు, రేణుకా సింగ్, అమన్జోత్ కౌర్ తలా వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ మహిళా జట్టుకు ఆసీస్ ఏ దశలో పోటీ ఇవ్వలేకపోయింది. ఓపెనర్లు మందాన, శెఫాలి వర్మ వరుస బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. జట్టు స్కోరు 137 పరుగుల వద్ద వరేహాం బౌలింగ్లో తహిలా మెగ్రాత్కు క్యాచ్ ఇచ్చి మందాన అవుట్ అయ్యాది. తొలి రౌండ్లో వచ్చిన రోడ్రిగ్స్ 6 పరుగులతో కలిసి శెఫాలి వర్మ లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా గెలిచింది టైటాన్స్ సదు. అంతేకాకుండా స్మృతి మందాన ఒక రికార్డు సృష్టించేది. అదేంటంటే భారత్ ఓపెనర్ స్మృతి మందాన మహిళా టీ20లో 3000 రన్స్ పూర్తి చేసుకున్న రెండవ భారత క్రికెటర్గా నిలిచారు. ఆసీస్తో జరుగుతున్న ఈరోజు మ్యాచ్లో ఇప్పటి వరకు భారత్ తరపున కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌరే 3190 ఒకరై ఫిట్ అందుకున్నారు. ఓవరాల్గా టీ20లో అత్యధిక రన్ చేసిన బ్యాటర్గా న్యూజిలాండ్ ప్లేయర్ బేట్స్ 4118, ఆ తర్వాత మేగ్ లానింగ్ 3405, టేలర్ 3236 ఉన్నారు. ఇది ఈరోజు మ్యాచ్ హైలైట్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ.